ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ టీడీపీ నేత పిల్లి సత్యబాబు ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ టీడీపీ నేతలు అయితే మాత్రం అసమ్మతి సెగలైతే మాత్రం ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయాన్నే పిల్లి సత్యబాబు ఇంటికి తన అనుచరులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే పెట్రోల్ కూడా మీద పోసుకుని తమకి సత్యబాబుకి సీట్ ఇవ్వాలి, సీట్ ఇవ్వకపోతే మేమందరూ కూడా మూకమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ చూడొచ్చు. అయితే మొత్తం విజువల్స్ రూపంలో చూస్తే కనుక అయితే మనతో పాటు పిల్లి సత్యబాబు ఉన్నారు. సత్యబాబుతో మాట్లాడే ప్రయత్నం అయితే మాత్రం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? మీరు చెప్పండి. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఈ పిల్లి సత్యబాబు ఇంటి దగ్గర పూర్తిగా కూడా అనుచరులు అయితే మాత్రం చేరుకోవడం జరిగింది. సత్యబాబుకి సీట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ అయితే మాత్రం చేస్తారు. అయితే ఎటువంటి పరిస్థితి ఉందని చెప్పండి సార్, ఎటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితి ఉంది? అధిష్టానం ఇక్కడ ఒక నిర్ణయం తీసుకుని జనసేన పార్టీకి ఇవ్వటం జరిగింది. కార్యకర్తలందరి యొక్క కోపం ఏంటంటే కనీసం ముందు మెయిన్ లీడర్స్ అన్న కొంచెం మాట్లాడవలసింది నాయకుడు మాట్లాడదని మనస్తాపం చెందడం జరిగింది. ఎవరిని కూడా పిలకుండా వాళ్ళు పెట్టుకుని ఇల్లు ముట్టడం చెప్పి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. కనీసం నాకు తెలియపరచడం కానీ నేను సమాధానం చెప్పకుండా ఆలకించే పరిస్థితిలో ఉన్నారో ఒక 5 నిమిషాలు నేను అందరినీ సంజయించి మీకు మీ 10 టీవీకి అన్ని వివరంగా కూడా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం పత్తులో ధర్మంగా ఎవరికి సీట్ ఇచ్చినా సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. పత్తులు అది ఎందువల్ల వీళ్ళు ఇంతలాగా అగ్రెసివ్గా ఉన్నారో, ఎందువల్ల నిరసన చేస్తున్నారు? వాళ్ళకి ఎవరికి మనం ఎవరం కూడా మేము వాళ్ళకి తెలియపరచకపోవటం, రాష్ట్ర పార్టీ మాకు తెలియపరచుకున్న కోపగ్రస్తులు అయినా మేము వాళ్ళు సంజయించుకుని పార్టీకి చేయటం, పార్టీ ఆజ్ఞలు శిరసావహించడం అనేది మాకు అందరికీ కూడా క్రమశిక్షణతో నేర్పిన తెలుగుదేశం పార్టీ యొక్క శిక్షణ మాది. వీళ్ళలో కొన్ని మనస్తాపాలు ఉన్నాయి, కూర్చొని మాట్లాడుకుని దాన్ని సెటిల్ చేస్తాం. కంగరపడకండి, ఒక 5 నిమిషాల్లో మీకు వాళ్ళందరి సమస్యలో వివరం చెప్తాం. గౌరవం లేదు ఆయనకి. కనీసం ఇక్కడ ఒక సీటు ప్రకటించాలంటే పెద్దోళ్ళు పిలిచి మాట్లాడలేదు. మా అందరి భవిష్యత్తు ఏంటి? బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ అన్నారు, మా భవిష్యత్తు గ్యారంటీ ఏంటి? ఉద్యోగాలు రాజీనామా చేసి తిరుగుతున్నాం మేము పార్టీ కోసం. ఇదేనా చేశారు? 35 సంవత్సరాల నుంచి